హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ పాలక్ రైస్ అండి. ఈ పాలక్ రైస్ ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లోకి కానీ, ఎప్పుడైనా కర్రీస్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈ పాలక్ రైస్ చేసుకొని కానీ ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు. ఇది హెల్తీ రెసిపీ, ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు ఆకుకూరలు ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇలా మనం పాలక్ రైస్ కానీ, కరివేపాకు రైస్ కానీ అలా చేసి పెడితే, ఇలా ఈ ప్రిపరేషన్ చేసి పెడితే ఈజీగా తింటారు. సో హెల్దీ ఫుడ్ ఇలా కూడా వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. పాలక్ రైస్కి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర మిక్సీలో యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కలు చిన్న సైజు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇది మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ పేస్ట్ని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నా, మనం ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ కదా. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. దీంట్లోకి పల్లీలు తీసుకుంటున్నా. పల్లీలు మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోకి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. దీంట్లోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు, దీంట్లోకి మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేయాలి. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది. దీంట్లోకి మనం రైస్ యాడ్ చేసుకొని దీంట్లోకి మంచిగా అంతా కలిపేసుకోవాలి. ఓకే, మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, హెల్దీ రెసిపీ పాలక్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.